గిద్యోను అనే తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. ఏది గిద్యోను సాక్ష్యం చెప్పాడు. ఏమంటే చాలా పిరుకోడట. ఆనాడు గిద్యోన్ని దేవుడు ఏ విధంగా బలపరిచాడో, బలాఢ్యుడు, ఆ ధైర్యం తెచ్చుకో అని ఇప్పుడు చెప్పగానే గిద్యోన్ని ఎంత బలపరిచాడు. నేనా ఇశ్రాయేలుని కాపాడడానికి, ఇశ్రాయేలుని మిద్యానీయుల మీద కాపాడడానికి నేను ఏ పాటి వాడిని అని అనుకున్నటువంటి గిద్యోన్ని దేవుడు తన ఆత్మతో నింపాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నువ్వు ఒట్టివాడవే కావచ్చు, నువ్వు మట్టి దానివే కావచ్చు, చదువు లేనిటువంటి దానివే కావచ్చు, ఏదైనా ఆధిక్యతలు నీకు లేకపోయిండొచ్చు, కానీ దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు దేవుని కొరకు శూరకార్యాలు జరిగిస్తావు. హల్లెలూయా. పేతురు పిరుకోడే యేసు ప్రభువుని ఎరుగునని ముమ్మారు బొంకిన పేతురే. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ తన మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పేతురే అనేక వేలాది మందికి రక్షణ సువార్తను ప్రకటించాడు. ధైర్యంతో ప్రకటించినప్పుడు 3,000 మంది ఒకే రాత్రి ఒకే టైంలో రక్షణ పొంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను పిరుకోండే, కానీ నాలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నాకు పిరికితనంగా ఆత్మను ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను కలిగిన మనము పిరుకోవడం కాదు. అందును బట్టే భయపడొద్దు అని చెప్తున్నాను. ఏ ఒక్కరిని కొరుకు తినేరు, ఏ ఒక్కరిని నాశనం చేయలేరు. దేవుని అనుమతి లేకుండా, ఏమంటే దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవ్వరూ నేను డిస్టర్బ్ చేయలేరు, ఎవ్వరు నీ ప్రాణాన్ని తీయలేరు. దేవుని అనుమతి ఉంటేనే నీ ప్రాణాన్ని తీయగలరు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మనం లోబట్టడం కొరకు ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మెయోనీలు, మోయాబీలు, అమ్మోనీయులు వీరందరూ వచ్చినప్పుడు ఏమండి ఆ టైంలో ఏం చేస్తారు సార్? లేవీలు అందరూ కూడా, తన రాజ్యంలో లేవీలు ఉన్నారు. లేవీ వంశం అంటే దేవుని యొక్క యాజక వంశం. ఆ వంశంలో ఉండే ప్రజలందరూ కూడా గొప్ప శబ్దముతో దేవుని స్తుతించారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప శబ్దం చేద్దామా? 2 చేతులు పైకి లేపండి. 3 సార్లు హల్లెలూయా అని గొప్ప శబ్దంతో అనండి. హల్లెలూయా. ఆడిటోరియం కూడా దాట్లా. గొప్ప శబ్దంతో ఏం చేశారట లేవీలు? గొప్ప శబ్దంతో దేవుని స్తుతించారట. హల్లెలూయా, హోసన్నా అని ప్రభువుని గణపరిచారు వాళ్ళు. లేవీలు చేసిన స్తుతి, దేవుని స్తుతించే గాయకులు సైన్యముకు ముందు నడిచారట. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నా ప్రియ దైవజనాంగమా, పరిస్థితులకు భయపడి కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పక దేవుడు జయాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. పరిస్థితులు ఎందుకు ఇలా వచ్చినాయి దాని గురించి ఎక్కువ చింతపడద్దు. చింతించడం మాని ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ప్రతి విషయములందు ప్రార్థన విజ్ఞాపములందు ఏం చేయాలా? మీ విన్నపాలను ప్రభువుకి తెలియచేయండి. ఏ విషయానికి చింతపడొద్దు, కానీ ప్రతి విషయములందు ప్రార్థన చేయండి అన్నాడు. మనం రివర్స్ చేస్తాం కదా. ఏ విషయానికి ప్రార్థన చేయం, ప్రతిదానికి చింతపడతాం. మీకు అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడంటే దేనికి చింతపడొద్దు, ప్రతి విషయానికి ప్రార్థన చేయండి అన్నాడు. మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి చింతపడదుము, ఏ విషయానికి ప్రార్థన చేయకుందుము. ఇది మన డైలాగ్. ఈరోజు ప్రతిదానికి ఏం చేయాలా? ప్రార్థించాలి. ఏ విషయానికి ఏం చేయబడకూడదు? చింతపడకూడదు. నా ప్రతివచనాగమా, ఈరోజున మన జీవితాల్లో మన ఆయువు ఎంత, మన యొక్క ఆయుష్ ఎంత, మనం ఎంతలో కనబడి అంతలో మామిపోయి నీటి ఎవరిని బ్రతుకులు. అందుని బట్టి మన జీవితాల్లో ప్రభువుకు మనం సమర్పించుకోవాలి. ప్రభు యొక్క పరిధిలో మనం ఉండాలి, ప్రభు కృపలో ఉండాలి, ప్రభు నీడలో ఉండాలి. అంతేగాని దేవునికి విరోధంగా మనం జీవిస్తూ దేవునికి మోరెత్తి చూపించామనుకోండి, మన శాపాన్ని మనమే కొని తెచ్చుకున్నాం, మన మరణానికి మనమే కొని తెచ్చుకునే వారిగా ఉంటాం. అందుని బట్టి మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. భయపడొద్దు, కృంగిపోకుండా ప్రార్థన చేస్తే విజయం నీ సొంతం అవుతుంది. యెహోషాపాతు గొప్ప జయ జీవితాన్ని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని మనం పొందుకుంటాం. ప్రార్థన ద్వారా అడ్డులు ఏం చేయబడితే తొలగించబడతాయి. నువ్వు ముందుకు వెళ్లకుండా ఏదో ఒక అడ్డు, నువ్వు ముందుకు వెళ్లకుండా ఏదో ఆటంకం, నీకు ముందుకు వెళ్లకుండా విజయం సాధించకుండా ఉన్న నిమిత్తము నీ ముందు ఒక పెద్ద గోడ ఉంది, లేకపోతే నువ్వు దరికి చేరకుండా నీ ముందు ఒక పెద్ద పర్వతం ఉంది. అది ఏ రకమైన ఛాలెంజ్ అన్నా కావచ్చు, అది ఏ రకమైనటువంటి సవాలైనా కావచ్చు. ఒకవేళ నీ రోగాలు ఒక సవాలుగా నీకు ఉండొచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు నీ జీవితంలో ఒక సవాలుగా ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబం నీకు ఒక సవాలుగా ఉండొచ్చు, లేకపోతే బిడ్డల్ని నువ్వు సరైన రీతిలో పెంచలేనటువంటి తత్వం ఏదైతే ఉందో అవి ఫ్యామిలీ ఛాలెంజెస్ ఒక అడ్డుగా నీకు ఉండొచ్చు. ఒకవేళ గర్భఫలం లేకపోవటం, ఎన్నో అడ్డులు ఉన్నాయి, నీకు రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, అనుకుంటున్నావు ప్రార్థన చేయాలి, ఉదయాన్నే లేచి 3 గంటలు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు. చక్కగా దేవుని కోసం సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నావు, భయం అంటావు, భయం అనేటువంటి ఒక అడ్డు ఉంది. ప్రతిదానికి భయం, సిగ్గు, ఇంకా మొహమాటం, ఈ 3 అడ్లు నీ ముందున్నాయి. మొహమాటాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను పాస్టర్ గారు,
ఎవరన్నా వచ్చి పాపాన్ని నా ముందు ఆఫర్ చేస్తుంటే స్నేహితుడు కదా, అందుని బట్టి ఒక పెగ్గేసేస్తున్నానండి. ఎందుకంటే మొహమాటం, ఏమనుకుంటాడో. ఏమండి, దేని దగ్గర నా మొహమాట పడు, కానీ దేవుని దగ్గర పాపం దగ్గర మొహమాట పడొద్దు. ఏమంటే మొహమాటంతో కొంతమంది దగ్గరికి వచ్చి పాపాన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. మొహమాటంతో తీసేసుకుంటున్నావా? ఇది ఫార్మాలిటీ అండి. లంచం తీసుకోండి, మొహమాటంతో కాదనలేకపోయినండి అందుకు తీసుకున్నావు. నువ్వు ఎక్కడ దేవుని కొరకు మొహమాట పడి పాపానికి రాజీ పడ్డావా, దేవుడు తన రాజ్యంలోకి నేను పిలవడానికి రాజీ పడ్డేమో చూడండి. నా ప్రియ దేవుడు, నాకుమా ఈ రోజున మొహమాటం తీసేసేయండి, భయం తీసేసేయండి, సిగ్గుపట్టం మానేసేయండి. ఈ 3 వదిలేస్తారా? ఈ ఆల్ నైట్ ప్రేయర్లో సంగమం మనందరం కూడా వీటిని వదిలేద్దాం. ఒకటి సిగ్గు. ఏంటది? దేవుని కొరకు ఏదన్నా కార్యం చేయాలంటే, సాక్ష్యం చెప్పాలంటే, పాట పాడాలంటే, దేవుడిని ప్రేరేపిస్తున్నప్పుడు ఏదన్నా చెప్పాలంటే సువార్త, సిగ్గు వదిలేయండి. పాపం చేయడానికి సిగ్గుపడదాం, అవినీతి జరిగించడానికి సిగ్గుపడదాం, వ్యర్థమైన మాటలు పలకడానికి సిగ్గుపడదాం, బూతు మాట్లాడడానికి సిగ్గుపడదాం, పుకారు సృష్టించడానికి సిగ్గుపడదాం. దేవుని యొక్క పరిచయం చేయడానికి సిగ్గుపడొద్దు. స్తోత్రం చెప్పండి. బాత్రూమ్ కడిగేటువంటి అవకాశం నీకు దొరికిన సిగ్గుపడొద్దు. బాత్రూమ్లు కడగడానికి నీ ఎడ్యుకేషన్ అడ్డు రాకూడదు. సమార్థ సేవ చేయడానికి నీ చదువు, నీ ఉద్యోగం, నీ హోదా, నీ పరపతి, నీ కారు, నీ బంగళా, నీ భార్య, నీ పిల్ల అడ్డు రాకూడదు. దేవుని పరిచయం చేయడానికి ఏ పరిచర్యన చేయాలి. స్తోత్రం. సిగ్గుపడకూడదు. నేను సువార్త గురించి సిగ్గుపడి వాడిని కాను అన్నాడు ఎవరు? పౌలు గారండి. పౌలు గారు ఏమన్నా 2 తరగతి చదువుకున్నాడు అనుకుంటున్నారా? లేకపోతే చదువు లేనిపోయాడు అనుకుంటున్నారా? ఆ టైంలో గొప్ప విశ్వవిద్యాలయంలో, టార్సస్ అనేటువంటి యూనివర్సిటీలో ఒక గొప్ప విద్వాంసుడి దగ్గర విద్యను అభ్యసించినటువంటి గొప్ప స్కాలర్, ఆ వ్యక్తి జ్ఞాని, ప్రపంచ జ్ఞానంతో తెలిసినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. అందరూ బట్టి దేవుడు అంత చదవరని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఐ నెవర్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించడానికి ఎప్పుడు నేను సిగ్గుపడను అన్నాడు. సిగ్గుపడకూడదండి దేవుని పరిచయం చేయడానికి. ఏ పరిచయం సరే గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలా. నేను ఇది చేయటం అనే ఆలోచన రాకూడదు. నీ పట్టుచీర నలిగిపోతుందనే భావన నీకు రాకూడదు. దేవుని పరిచయం చేయడానికి ఆ పట్టుచీరను ఏం చేయాలి? లొంగపెట్టి ప్రార్థన చేయాలా, పరిచయం చేయాలి. ఆమేన్ చెప్పండి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కాబట్టి నీ ముందున్న అడ్డులు తొలగించబడాలి అంటే ప్రార్థన చేయాలా. ఇశ్రాయేలీయులు చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా కానాను దేశం వారికి కనబడతా ఉంది. ఇంకా కానాను యాత్రలో వారు ఉన్నప్పుడు చక్కగా నెబో పర్వతం నుంచి ఆ మోషే గారు కానాను ప్రాంతాన్ని చూశాడు. అదే దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దాన దేశం. అదే పాలు తేనెలు ప్రవహించే దేశం అదే అని ఆ నెబో పర్వతం నుంచి ఏం చూశాడు? కళ్ళజోడు లేకుండా. నాకైతే కళ్ళజోడు ఉంది, మోషే గారికి అప్పుడు కళ్ళజోడు లేదు. ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయన కంటి చూపు ఏమవలేదు. ఏమంటే మందకెళ్ళలేదు. నెబో పర్వతం నుంచి ఎంతో లాంగ్ డిస్టెన్స్ నుండి కానాను దేశం నేను చూశానండి. ఆ నిజంగా ఆ ప్రాంతానికి నెబో పర్వతం మీదే వాస్తవానికి ఆ యొక్క ఇత్తడి సర్పం ఉంటుంది. ఆ పర్వతం నుంచి అక్కడి నుంచి చూశాడు. అక్కడి నుంచి కనబడుతుంటే మనం కళ్ళజోడు పెట్టకపోతుండే కనపడట్లేదు. అక్కడి నుంచి చూశాడు. నా ప్రియ దేవుని నాగమా, వారికి సమీపంగానే ఉంది, కానీ వారికి ముందు ఎరికో ఉంది. వారి ముందు ఏముంది? ఎరికో ఉంది. ఎరికో ప్రాకారం వారి ముందున్నాయి. ముందున్నప్పుడు ఎలా దాటాలి వీటిని? అయ్యా, మీ పట్టణం నుంచి మమ్మల్ని అందరినీ పంపించండి అయ్యా. మేము మీ పట్టణాన్ని ఆక్యుపై చేయడానికి రాలా, మీ పట్టణం మీద యుద్ధం చేయడానికి కూడా మేము రాలా. అందుని బట్టి మేము మార్గమధ్యలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎరుకో పట్టణం అడ్డుగా ఉంది కాబట్టి దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి అయ్యా అంటే ఎరుకో రాజు అన్నాడు, ససే మీర మిమ్మల్ని మీ ప్రాంతం నుంచి పంపించాం. మీరు వెళ్తే మా రోడ్డు పక్కన ఉన్న మామిడికాయ చెట్లు ఉంటే మొత్తం అవి తెంపుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పంట పొలాలు ఉండే గోధుమలన్నీ ఇంతమంది ఏం చేస్తారు, ఒక్కొక్క దాన్ని లాక్కెళ్ళిపోయారంటే మేము నష్టపోతాం. కాబట్టి మీరు మాత్రం మా ప్రాంతం నుంచి వెళ్ళడానికి వీల్లేదన్నారు. మరి ఏం చేయాలా? ప్రాకారాలు ఏం చేయాలా? ప్రాకారాలు ఎక్కాలంటే చిన్న ప్రాకారాలు కాదు. ఏం చేయాలి? ప్రయాణం సాగట్లా. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, యెహోషువా ప్రభు ఏం చేయాలయ్యా అంటే, మీరు ఊరకుని నిలుచుని చూడండి, ఎరుకో ప్రాకారాలు నేను పడగొట్టి మీకు విజయాన్ని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తే ఎరికో ప్రాకారాల చుట్టూ వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రార్థనలో ఆరాధన ఉంటుంది. ఎప్పుడైతే 6 రోజులు 6 సార్లు యెరూషలేము ఎరికో ప్రాకారాల చుట్టూ తిరిగారు, 7వ రోజు 7 సార్లు ఎప్పుడైతే తిరగగానే ఎరికో ప్రాకారాలు ప్రార్థన ద్వారా కూలిపోయినాయి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా.
ఎరికో ప్రాకారాలు అంటే చిన్న ప్రాకారాలు కాదవి. ఎరికో ప్రాకారాల గురించి ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, అంటే యూదా చరిత్రను రాసిన ఫ్లావియస్ జోసిఫస్ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో ఏం రాస్తాడంటే, ఎరికో ప్రాకారం మీద 3-4 రథాలు ఒకదాని ప్రక్కన వెళ్ళిపోతాయట, అంత మందం కలిగిన ప్రాకారాలు అవి. అటువంటి ప్రాకారాలు ఏ విధమైనటువంటి ఫిరంగులు ఉపయోగించకుండా, ఏ విధమైన బాంబులు పెట్టకుండా, ఏ విధమైన యుద్ధ సామాగ్రి వాడకుండానే దేవుని కార్యం ఆ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఎరికో ప్రాకారాలు కూలిపోతే వారందరూ ఎరికో ప్రాకారాలను దాటుకుంటూ వారు కనాను దేశానికి చేరుకున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ప్రార్థన ద్వారా ఏ సమస్య అయినా సరే పటాపంచలు అవ్వాల్సిందే. స్తోత్రం చెప్పండి. ప్రార్థన ద్వారా ఏ సమస్య అయినా పటాపంచలు అవ్వాల్సిందే. ప్రార్థించుట మన జీవితాలు అక్కడ 3 మాటలండి. ఒకటి ప్రార్థించుట, రెండోది వినుట, మూడోదిగా లోబడుట. ఈ 3 కార్యాల ద్వారా అక్కడ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఎరికో ప్రాకారం నుంచి వారికి విడుదలను దేవుడు అనుగ్రహించారు. ప్రార్థన ద్వారా అడ్డుగోడలు ఏం చేయబడతాయి, అడ్డులు ఏం చేయబడితే కోల్చబడతాయి. ఒకవేళ కోర్టు కేసులా ఎన్ని వాయిదాలకు వెళ్తున్నా సరే నీ కేసు సాల్వ్ అవ్వట్లేదా, వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడా ఆ జడ్జి గారు, అడ్డుగోడలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉండే అడ్డుగోడలా, అనారోగ్యాలు ఉండే అడ్డుగోడలా, నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుగోడలు ఉన్నాయా, ఆర్థికపరమైన ఇబ్బందులా, అప్పులా, ఏం కార్యం చేయాలని అదే తలంపు వస్తుందా? అడ్డుగోడలు ఉంటే కనుక మనం కేకలేయాలి. దేవుని పర్వతములు మానవ పద్ధతులకు భిన్నంగా ఉంటాయి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ ఆత్మ సంబంధమైన సాతాన దుర్గములను కోల్చదగినటువంటివి. హల్లెలూయా. మన యొక్క యుద్ధోపకరణాలు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు గన్లు, బాణాలు, ఇంకా చెప్పాలంటే చాలా ఫిరంగులు, ఇంకా రకరకాల మిజైల్స్ మనం చూస్తున్నాం. కానీ మన ఆత్మ యుద్ధోపకరణాలు ఏంటి? ప్రార్థన మనకు యుద్ధోపకరణం, దేశ నామం ఒక యుద్ధోపకరణం, దేవుని వాక్యం ఒక యుద్ధోపకరణం. ఈ యుద్ధోపకరణాలు చేతపట్టుకుని శత్రువు మీద పోరాడినప్పుడు విజయం మనదే. ఆమేన్.